చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త, అలాగే మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాలన్న శుక్రవారం కరీంనగర్లోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో అయితే తుది శ్వాస విడిచారు. పలువురు రాజకీయ ప్రముఖులైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుంచి అయితే ఆ పార్టీలో అయితే పనిచేయడం జరిగింది. అంతేకాకుండా పేద ప్రజల సమస్యల పరిష్కారానికి అయితే చాలా తన వంతు కృషి అయితే చేయడం జరిగింది. వారి పట్ల అయితే ఎంతో పోరాటం అయితే కొనసాగించారు. అంతేకాకుండా బొడిగె శోభకు సంబంధించి అయితే శంకరపట్నం జెడ్పీటీసీగా, అలాగే చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడైతే వెన్నుండి అయితే నడిపించడం జరిగింది. తను అయితే అనేక ఆటుపోట్లో ఎదుర్కొని అయితే శోభక్కనైతే ముందు నుంచి నడిపించిన ఘనత అయితే బొడిగె గాలనకైతే దక్కుతుంది అన్నారు. అంతేకాకుండా కొంతమంది పలువురు రాజకీయ ప్రముఖులు అయితే సంతాపం వ్యక్తం చేస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఇటు బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు ఈరోజు అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అయితే బొడిగె శోభను అయితే పరామర్శించడం జరిగింది. వారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. అనంతరం అయితే శనివారం రోజు అయితే వీరి అంత్యక్రియలు అయితే నిర్వహించడం జరిగింది. వారి సొంత గ్రామమైనటువంటి వెంకటేశ్వరపల్లె, సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లెలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందు నుంచి అయితే చాలా యాక్టివ్గా ఉన్నటువంటి గాలన్న మృతి అయితే అందరినీ అయితే ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారు. శోభ సైతం ఏంటంటే గత నవంబర్లో అయితే బీజేపీ పార్టీలో అయితే చేరడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో అయితే పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం అవుతుంది. తర్వాత నవంబర్ ఎన్నికల్లో అయితే బీజేపీ పార్టీ నుంచి అయితే పోటీ చేయడం జరిగింది. ఓటమి అయితే చవి చూడడం జరిగింది. తన ఆరోగ్య సమస్యల పట్ల తను సైతం ఏంటంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉందని చాలా చోట్ల చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంత ఏదైనప్పటికైతే చివరికైతే బొడిగె గాలన్న మృతి పట్ల అందరైతే ఇటు సంతాపం అయితే ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అయితే వారి ఇంటికి అయితే బొడిగె శోభను అయితే పరామర్శిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.